వేయేల మర్త్యులు నేలంజరియింపుచో పదములం త్రొక్కంబడుం పెక్కు జంతులు. నేల మీద మానవులు నడుస్తున్నప్పుడు కాలి కింద పడి ఎన్ని జీవులు తెచ్చిపోతున్నాయి. కారు మీద రయ్యని వెళ్ళిపోతున్నాడు, స్పీడ్ బ్రేకర్ కూడా లెక్క చేయకుండా మారాదు. ఇంకా స్పీడ్ బ్రేకర్ లేదు, నా మొహం బ్రేకర్ లేదు, డామ్ డీమ్ డొమాల్ డక్కం, ఇంకా దొరికింది కారు అంతే నడిపేస్తున్నాడు. ఆ టైంలో ఏమైపోతుంది, స్పీడ్కి ఏ తొండబడిందో లేకపోతే ఏ బెండబడిందో తెలియదు మనకి, దానికి కింద పడి కొన్ని తెచ్చిపోతున్నాయి. ఇందాక ఒక కుక్క ఇంత పిల్ల దగ్గరికి రాబోయింది, అదృష్టవశాత్తు దానికి ప్రాణగండం లేదు కనుక పక్కకి వెళ్ళిపోయింది. కర్మగంతి ఏం చేస్తాం? అలాగే మనం నడుస్తున్నప్పుడు కాళ్ళ కింద పడి దోమలు, చీమలు, భామలు ఎన్నో చచ్చిపోతున్నాయి. కాబట్టి అనుక్షణం హింస చెయ్యకుండా మనం బ్రతకలేం. హింస చేయకుండా ఎవడన్నా బ్రతకగలడు? ఒకసారి ఆలోచించండి. అంతెందుకు, కరోనా అనే వైరస్ కడుపులోకి వెళ్ళిపోయినప్పుడు, ముక్కులోకి వెళ్ళిపోయినప్పుడు మందేసి దాన్ని చంపేస్తున్నారు మీరు పాపం. ఆ అన్యాయంగా కరోనాని చంపేట్లా, లేకపోతే అది మిమ్మల్ని చంపేయటంలా. కాబట్టి అదొక గొడవ. జ్వరం వచ్చిందంటే ఇంజక్షన్ చేయించుకుంటే బ్యాక్టీరియా చచ్చిపోతుంది, మరి అది వస్తుంది. సలిలములు ఉర్వి ఆకాశము సర్వము జంతుమయంబు కావునన్ కలుగునవశ్యము సకల కర్మములందున హింస. హింసకు తొలగిన జీవయాత్ర కడు దుర్ఘటమైనటులుండు ఎంతయు తలపర హింస చేయమని తారు తలంతురు కొందరిమ్మహిన్. నీళ్లలో జంతువులున్నాయి, ఆకాశంలో జంతువులున్నాయి, నేల మీద జంతువులున్నాయి, అన్ని చోట్ల జంతువులుంటాయి. జంతువులు ప్రాణులు లేని ప్రదేశం చూపించగలమా? చూపించలేం. ప్రతి ప్రదేశంలో ఏదో ప్రాణి ఉంటుంది. కాబట్టి ఈ చరాచర జగత్తంతా జీవులమయం, జీవులుండి తీరతారు, జీవమయం. కాబట్టి మనం బ్రతకాలంటే ఎక్కడో ఒక చోట హింస జరుగుతోంది. ఇల్లు కట్టాలి, పిల్లరు వెయ్యాలి, పిల్లరు వెయ్యాలంటే గొయ్యి తవ్వాలి, గొయ్యి తవ్వినప్పుడు గ్యారంటీగా కొన్ని వందల జీవులు చచ్చిపోతున్నాయి. అందులో కొన్ని కనపడే పావులు, వానపావులు అంటూ ఉంటాయి కదండి పాపం. ఎన్ని జీవులు ఉంటాయండి భూగర్భంలో, అవి చచ్చిపోతున్నాయి. కాబట్టి మనం ఇల్లు కట్టుకోవాలంటే, అన్నం వండుకు తినాలంటే, ఆఖరికి నిద్రపోవాలంటే, మంచం మీద పడుకోవాలంటే కూడా హింసే. మంచం మీద చెవులుంటే లక్ష్మణ రేఖ రాసి వాటిని చంపిగానే పడుకోలేము, లేకపోతే మనం చచ్చిపోతున్నాం. నల్లులుంటే వాటిని గిల్లి చంపేస్తున్నాం. బొద్దింకల మీద హిట్ హిట్ అని టిక్ టిక్ అని కొట్టేస్తున్నాం. ఆ మధ్యన హిట్ అయిపోయింది, ఎవడనో డబ్బా పట్టుకురండి, మళ్ళీ బాత్రూంలో కొట్టాలి ఒకసారి. కాబట్టి ఏంటంటే చెప్పొచ్చేది ఏంటంటే ఈ హిట్ కొట్టేస్తున్నాం, బాత్రూంలో కొట్టాలంటున్నారా లేదా మీరు? ఒక ఆవిడ చెప్తుంది నా కళ్ళ ముందు ఇక్కడ, ఏమండో ఇది పురాణంలో, అందుకని చెప్తున్నాను ఈ మాట. వీరు హిట్ తెమ్మంటే తేలేదు, పురాణానికి ఊపుకుంటూ వచ్చేశారు. అక్కడ బాత్రూమ్ నిండా బొద్దింకలు చంపేస్తున్నాయి, తండి అంది ఆవిడ. ఏది అది కూడా ఈ పురాణంలోనే. వాళ్ళు ఆయన ఇలా విరిమహం వేసుకుని పురాణం అయ్యాక పెడతానే, పురాణం అయ్యాక ఏం పెడతావు, నేను వింటానులే, నువ్వు వెళ్ళు అంది ఆవిడ. కాబట్టి ఈ విధంగా మళ్ళీ దిక్కుమాల చోటల్లా హిట్లు కొట్టేస్తున్నారు, అవి చచ్చిపోతూనే ఉన్నాయి. దోమల మీద ఒక్క దోమను కూడా మిగల్చం అని ఆలౌట్ పెడుతున్నారు. ఆలౌట్కి మనం ఆలౌట్ అవుతున్నాం కానీ దోమలు ఆలౌట్ అవట్లా. ఈ దిక్కుమాల ఆలౌట్ పీల్చి 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 క్షయరోగం వచ్చి చచ్చిపోతున్నారు, లేనిపోని రోగాలు వస్తాయి. అదేం ఆల్అౌట్ అవట్లా, నేను మాత్రం ఆల్అౌట్ అయిపోయి మానేండ్రా అంటున్నాను. కాబట్టి వాటిని చంపవలసి వస్తుంది. నిత్యము హింస జరుగుతూనే ఉంటుంది. హింస చెయ్యకపోతే ఒక్కడు బ్రతకలేడు. ఇది తెలియక మేము హింస చెయ్యడం లేదు, అహింసాపరులము అనుకుంటున్నారు ఈ మానవులు. కాబట్టి మనం బ్రతకడానికి హింస చేస్తున్నాం. ఈ పాపమున్నంత వరకు, ఏది ఈ హింస ఉన్నంత వరకు ముక్తి రాదు. ఈ పాపం ఎలా పోతుంది? ఆ పాట్నా వెళ్ళినప్పుడు పుత్రకుడు ప్రతిష్ఠించిన లింగం, దాని అడ్రస్ ఇప్పుడు పేర్లు ఇవి మారాయి కనుక నన్ను అడిగి వెళ్ళండి, ఆ లింగాన్ని ముట్టుకోండి. ముట్టుకోవడం కుదరకపోతే ఈ మధ్యన ముట్టుకొనివ్వట్లేదని అన్నాను. ఓ నమస్కారం చేసుకోండి చాలు. నమస్కారం చేసుకుంటే హింసా పాపం పోతుంది. హింసా పాపం పోవటానికి మొత్తం భారతదేశంలో 9 ప్రాంతాలు చెప్పారు. ఈ 9 ప్రాంతాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా హింసా పాపం పోతుంది. 9 చోట్ల లింగాలు ఉన్నాయి. అందులో ఒకటి పాట్నా, మరొకటి నైమిశారణ్యం దగ్గర హత్యాహరణ తీర్థం, అక్కడ శివలింగం ఉంటుంది. రాముడికి బ్రహ్మహత్యా పాపం తొలగించిన స్థలం రెండోది. రాసుకోండి, మళ్ళీ తర్వాత అడిగితే నేను చెప్పలేను. మూడవది ద్వారక, నాగేశ్వర జ్యోతిర్లింగం. హాయిగా ఇక్కడ ఏలూరులో ఆదివారం రాత్రి ఎక్కేశారంటే, ఆదివారం ఉంటుంది రైలు, వారానికి ఒక్కరోజే ఉంటుంది, వీక్లీ స్పెషల్. అది
దాన్ని ఏమంటాం మనం, ఒరిస్సాలో పూరి నుంచి బయలుదేరుతుంది. పూరి జగన్నాథం నుంచి స్టార్ట్ అవుతుంది పూరి, తర్వాత పూరి టు వాఖా దాకా పెడుతుంది. అది వాఖా అంటే ద్వారక తర్వాత వాఖా, ఇంకా తర్వాత వాఖా కాదు, వెళ్ళి సముద్రంలో దూకడమే. అందుకే అక్కడతో ఎండ్, అది ఆఖరి సముద్రం. అదేమో పశ్చిమ సముద్రం అరేబియా, ఇక్కడేమో పూరి జగన్నాథం దగ్గర బంగాళాఖాతం తూర్పు సముద్రం నుంచి పడమర సముద్రానికి వెడుతుంది. అది ఎక్కడ చూడండి. ప్రతిదినము ఉదయం బయలుదేరుతుంది పూరిలో, అక్కడ నుంచి ఖుర్దా రోడ్డు తర్వాత నుంచి వరసగా బరంపురం, ఆ బరంపురం తర్వాత ఏమో అదేదో విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, ఇవన్నీ దాటుకుని విశాఖపట్నం సాయంత్రం 5:10కి వస్తుంది. 5:10కి సాయంత్రం బయలుదేరితే అక్కడ ఏలూరు రాత్రి 10:15కి వస్తుంది. రాత్రి 10:15కి ఏలూరులో ఎక్కితే ఇక చూడండి, ఆదివారం ఎక్కామా 10:15కి, సోమవారం రాత్రి 10:15, మంగళవారం రాత్రి 10:15, మంగళవారం రాత్రి 12:30 గడతాం. అంటే 2:24, 48 ప్లస్ 2 50 గంటల దూరం. ఏకంగా 50 గంటలు మహాప్రయాణం. అది 50 గంటలు అంటే ఒక రైల్లో. కానీ సుఖం ఎందుకో తెలుసా, ఫ్లైట్లు డైరెక్ట్ గా ఉండవు. విమానంలో వెడితే 3 రోజులు ఉడుతుంది, ఢిల్లీ వెళ్ళి తిరిగితే. రైల్లో హాయిగా ఏలూరులో ఎక్కితే 50 గంటల్లో వెళ్ళిపోతాం. రేపు సెప్టెంబర్లో ఆ ద్వారకా యాత్ర ఉంటుంది, అది దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటి నుంచి సెప్టెంబరో అక్టోబరో కానీ ముందు నుంచి మీరు రిజర్వ్ చేయించుకోవాల్సి ఉంటుంది కనుక వతిపర్తి సత్సంగంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అద్భుతమైన యాత్ర. ఈ ద్వారకా నగరంలో భాగవత సప్తాహం చేస్తున్న రోజుల్లో ఈ నాగేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళొచ్చు అనమాట. సరిగ్గా శ్రీకృష్ణుడి ఆలయం ద్వారకా నగరంలో ఉన్న ఆలయం నుంచి 25 కిలోమీటర్స్, 25 కిలోమీటర్లు. ఆ గుల్షన్ చంద్ అని మహానుభావుడు, ఒక హిందీ పాటలు పాడేవాడు ఉండేవాడు, అద్భుతమైన రచయిత, బాగా పాటలు పాడేవాడు. ఆయన వచ్చాక ఈ లింగానికి మహావైభవం తెచ్చిపెట్టాడు, మంచి ఆలయం కట్టించాడు. పాపం ఆయన్ని టెర్రరిస్టులు చంపేశారు పాకిస్తాన్ వాళ్ళు, ఏది హిందూ మతాన్ని వ్యాప్తి చేస్తున్నాడని. అయినప్పటికీ చచ్చినా సరే ఈ ఆలయం పైకి వస్తుందని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆలయం అద్భుతంగా నిర్మాణం అయ్యింది. పూర్వం ముట్టుకొని ఇచ్చేవారు, ఇప్పుడు దానికి కూడా ఏదో 100 రూపాయలు ఎంతో పెట్టారు. నేను చెప్పింది చాలా కాలం కదా, ఇప్పుడు 100 ఎంతో తెలియదు కానీ నేను చెప్పింది ఇప్పుడు 2008లో వెళ్ళాం. తర్వాత మళ్ళీ వెళ్ళలేదు, 12 ఏళ్ళు అయింది ఏకంగా. అంత పూర్వం చాలాసార్లు వెళ్ళాం కానీ 2008 తర్వాత వెళ్ళడం కుదరలా. నాగేశ్వర జ్యోతిర్లింగం భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటే భయంకరమైన బ్రహ్మహత్యా పాపం కూడా పోతుందిట, నాగహత్యా పాపం కూడా పోతుంది. ఇక్కడికి ఎన్ని చెప్పాను, ఒకటి పాట్నా, మరొకటి నైమిషారణ్యంలో హత్యాహరణ తీర్థం, మూడవది నాగేశ్వర జ్యోతిర్లింగం. ఎంత గొప్పదంటే నాగేశ్వర జ్యోతిర్లింగం. సర్పదోషాలన్నీ పోతాయి. నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని చూసిన వాడికి సర్పదోషాలు పోతాయి. సర్పదోషం ఉంటే ఇంట్లో నాగదోషం ఉన్న వాడికి సంతానం ఉండదట. అందుకని కొంతమందికి కడుపులో పిండం సరిగ్గా పెరగట్లేదన్నా, లేకపోతే ఏదన్నా ఉన్నా, పూర్వం ఎప్పుడో పొలాల్లో వీళ్ళవాళ్ళు పెద్ద పెద్ద దేవతా సర్పాన్ని చంపి ఉంటారు. ఆ పాపం పోవడానికి నాగేశ్వరుణ్ణి ముట్టుకోమన్నారు లేదా చూడమన్నారు. ఆ నాగేశ్వర దర్శనంతో ఈ పాపం పోయి సంతానం పొందిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. 4వది సౌరాష్ట్ర సోమనాథలింగం. అది కూడా క్షయరోగం వంటి రోగాలు తొలగిస్తుందండోయ్. చంద్రుడు ప్రతిష్ఠించాడు దాన్ని. సౌరాష్ట్రం కూడా గుజరాత్లోనే ఉంది. సరిగ్గా ద్వారక నుంచి 10 గంటల ప్రయాణం ఉంటుంది, బస్సులో కానీ కారులో కానీ. 10 hours. లేదా రైలు డైరెక్ట్ గా సౌరాష్ట్ర టు ద్వారక, ద్వారక టు సౌరాష్ట్ర, రోజుకు ఒక రైలు ఉంటుంది. అది కూడా మేము రేపు ఆ ద్వారకా యాత్రలో అక్టోబర్లో తీసుకెడుతున్నాం. ఈ సౌరాష్ట్ర సోమనాథలింగం కూడా హింసా పాపాలు తొలగించే అపూర్వమైనటువంటి క్షేత్రం. మరొకటి ఉన్నది, అదేమిటో తెలిసిన మహాద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం మనకి దగ్గరలోనే ఉంది, మనం పట్టించుకోం. అహోబలంలో పైన చెంచులక్ష్మితోటి శ్రీమన్నారాయణుడు పాటలు పాడుకున్నాడు నరసింహస్వామి. చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కి ఆ చెటారుకం మన చిగురుకోయగలవా, ఓ నరహరి చిగురుకోయగలవా. ఆరుద్ర చాలా అందమైన పాట రాశాడు. చాలా అద్భుతమైన క్షేత్రం అది. ఎంత బాగుంటుంది అది. తగవులేల మొగమాట మేలనను తాళి కట్టనీవా ఓ చెల్చిత తాళి కట్టనీవా అని ఈయన అడిగితే, నా మనస్సు తెలుసుకుని నేను చెప్పినట్టు నడుచుకుంటే గీచిన గీటు దాటకపోతే తాళి కట్టనిస్తానంది. తాళి కట్టేదాకా మొగాళ్ళు అలాగే వాగుతారులేండి. నువ్వు ఎలా చెబితే అలాగే వింటామంటారు. ఓసారి తాళి కట్టాక వైకుంఠపాడి వీడు చూపిస్తాడు. అప్పటిదాకా పెళ్ళయ్యేదాకా అయ్య బాబోయ్ నువ్వు ఎలా చెబితే అలా నడుచుకుంటాను అంటారు. ఇంకా అత్తగారికి మామగారికి ఉత్తరాలు కూడా రాస్తారు, మీరు చెప్పినట్టు నడుచుకుంటాం, మీరే దేవుళ్ళని.
ఏది పెళ్ళయ్యేదాకా తహతహ. ఒక్కసారి పెళ్ళయిందనుకోండి ఇహ తహతహ పోయి వీడికి ఇహ చూపిస్తాడు. అయ్యి బాబు ఎన్ని చూడలేదు మనం. కానీ నరసింహస్వామి వారు మాత్రం ఆవిడ చెప్పినట్టు నడుచుకున్నాడులేండి. నిజంగానే చాలా అద్భుతమైన స్థలం అది. ఆయన పారువేట లక్ష్మీ నరసింహస్వామి అంటారు. అంటే కొండ మీదకి పైకి ఎక్కి మెట్లెక్కి అక్కడి నుంచి బోళ్ళు దూరం నడవాలి. ఓరి దేవుడో, ఇక్కడే అన్నట్టుగా ఉంటుంది అది. పొద్దుటే 6 గంటలకు బయలుదేరితే మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి తిరిగి వచ్చేయచ్చు మనం. అంటే 7 గంటలు అక్కడికి వెళ్ళడం, ఓ 10 నిమిషాలు అక్కడ దర్శనం చేసుకోవడం, రావడం. ఇక పరిగెత్తడమే ఎండాపై గపురాదని. కూడా మంచినీళ్ళు పట్టుకెళ్లాలండో అక్కడికి. అక్కడ కొన్ని సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల కింద ఒకప్పుడు బోర్డు ఉండేది, మంచినీళ్లు లేకుండా ఈ పైన నడిచిన మహానుభావుల యొక్క సమాధులని. వేసవకాలంలో వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోవడం చచ్చిపెట్టేవాళ్ళు. అందుకని మనకి అక్కడే సమాధి చేసి అక్కడ పెట్టేవారు. ఇప్పుడు ఈ మధ్యన తీసేశారు. కానీ కంపల్సరీగా వాటర్ బాటిల్ ఉండాలండి. పైన మంచినీళ్ళు దొరకవు. ఒక్కోసారి వర్షం ఉంటే చెప్పలేం కానీ, లేకపోతే నీళ్లు ఉండవు. వేసవకాలంలో అలా నానాయాత్ర పడిపోతారు అక్కడ. పైకి ఇంకెవడ పెడతాడు మంచినీళ్ళు ఇవ్వడానికి? చాలా బాగుంటుంది అది. ఆ చోటు బ్రహ్మహత్యాది మహాపాపాలు తొలగించే చోటు. నరసింహస్వామి వారిని అక్కడికి వెళ్లి దర్శనం చేశాడా, మహాభయంకర పాపాలు పట్ట వెళ్ళిపోతాయి. మనకు దగ్గరలోనే ఉన్నాడు అహోబలస్వామి వారు, అయినా వెళ్ళరు వీళ్ళు. ఆ కొండ మీదకి నడవలేమని అంటారు. ఎప్పుడు యావజ్జీవితం నడవలేం, మాకు టైం సరిపోదంటే ఎముడికి టైం సరిపోతుంది కనుక ఆయన పట్టుకుపోతాడు. నేను అక్కడికి ఎందుకు చెప్పాను మీకు? ఈ భయంకర హింసా పాపాలు తొలగించేది పాటలీపుత్రం హత్యాహరణ తీర్థం నైమిశారణ్యంలో, నాగేశ్వరుడు, సౌరాష్ట్ర సోమనాథుడు. 5వది అహోబలంలో కొండ మీదున్న చెంచులక్ష్మీ సమేత స్వామి వారు పారువేట అంటారు, లక్ష్మీ నరసింహస్వామి అంటారు. అది కూడా బహుశా వీలుంటే రేపు 9నో 10నో నేను వెళ్ళబోతున్నాను పైకి. ఎవడ ఏర్పాట్లు వాడి నాకేం సంబంధం లేదు. ఆ సమయంలో నేను ఉన్నప్పుడు నాతో రాగలిగితే రావచ్చు. ప్రతివాడు నా దగ్గరకు వచ్చేసి, గురువు గారు మేము వస్తామంటే అక్కడ నేనేం చేస్తాను? నేనే ఎవడ మీద రూమ్ కోసం వేతన పడి డబ్బులు కట్టుకుంటూ ఉంటే మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ రూములు అక్కడ నేను ఎక్కడ చూస్తాను? మళ్ళీ పోయి రూమ్ చూపించామనుకోండి, భోజనం పెట్టరా అండి? ఏదో ఇక్కడ పీఠంలో ఉన్నంత వరకు చేస్తాం. అక్కడ ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు మీకు మీరే మాకు మేమే, కానీ కూడా నడిచే అవకాశం ఇస్తాం రాగలిగితే. ఈ 5 క్షేత్రాలు, ఇంకెన్ని క్షేత్రాలు చెప్పాం? మొత్తం 9 క్షేత్రాలు భయంకర హింసా పాపాలు తొలగించేది. ఆ తర్వాతది వైతరణి నది 6వది. అది ఒరిస్సాలోనే ఉన్నది. ఒరిస్సాలో ఎప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లాను? 2018లోనో 17లోనో కానీ తీసుకెళ్లాను. నాకు నేను ఎరిగి జనవరిలో తీసుకెళ్లాను పూరి జగన్నాథం. జగన్నాథపురం నుంచి బయలుదేరితే వైతరణి అని ఒక నది ఉంటుంది. ఆ వైతరణి నది నరకానికి వెళ్లకుండా కాపాడే అద్భుతమైన నది. భూలోకంలో ఉందా వైతరణి అనమాట. ఎంత గొప్ప నదో. మేము బస్సుల్లో 2 బస్సుల్లోనో 3 బస్సులు, 2 బస్సులు అంటే 3 బస్సుల కంటే ఎక్కువ అయిపోయారు అప్పుడు జనం. అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమం, చాలా వైభవంగా. ఆ వైతరణి నది స్నానం చేస్తే కూడా హింసా పాపాలు పోతాయి, వాడు నరకానికి వెళ్ళాడు. ఇది ఒరిస్సాలో ఉంది. జాజ్పూర్ వెళ్ళేటప్పుడు ఉంటుంది, అక్కడ శక్తిపీఠానికి వెళ్లే చోట అనమాట. దాని పేరేమిటి? వైతరణి. ఒరిస్సాలో ఉంది అది. ఇంకా 7వ స్థానం ఈ ఒరిస్సాది అయిపోయిన తర్వాత అత్యద్భుత దివ్యక్షేత్రం అస్సాంలో గౌహతి అని ఉన్నది. ఆ గౌహతిలో ఉన్న దివ్య శక్తిపీఠం కామాఖ్యాదేవి. అక్కడ కూడా 3 సార్లు 2 సార్లు మేము సప్తాహాలు నవాహాలు చేశాం. కామాఖ్యాదేవి అత్యంత హింసా పాపాలు తొలగిస్తుంది. అందుకే అక్కడ బలులిచ్చినా వాడు బతుకుతున్నారంటే కారణం అదే. ఏ హింస చేసినా ఆ హింసా పాపం తక్షణం తొలగించే తల్లి కామాఖ్యాదేవి. 18 శక్తిపీఠాల్లో ఒక ఆవిడ. హరిక్షేత్రే కామరూప. హరిక్షేత్రం అంటే గౌహతి అన్నమాట. దానికి కూడా మనకి డైరెక్ట్ రైలు ఏలూరు నుంచే ఉంది. వారానికి ఒక రోజు ఆదివారం వస్తుంది. అది చాలా గొప్ప రైలు అది. ఆ రైలు ఎక్కితే గౌహతి వెళ్ళిపోవచ్చు. గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్యాదేవిని చూడండి. అక్కడికి ఎన్ని అయ్యాయి? 7 అయ్యాయి. 1 పాట్నా, 2 నైమిశారణ్యంలో హత్యాహరణ తీర్థం, 3 నాగేశ్వర జ్యోతిర్లింగం, 4 సౌరాష్ట్ర సోమనాథ జ్యోతిర్లింగం, 5వది అహోబలం, 6వది వైతరణీ నది, 7వది కామాఖ్యాదేవి. ఇంకా 8వ క్షేత్రం. ఈ క్షేత్రం అమరకంటకము అని పిలువబడుతుంది. నర్మదా నది చుట్టూతో ఉంటుంది అమరకంటక పర్వతం. నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ. ఓంకార క్షేత్రానికి వెళ్లిన వాళ్ళకి ఒక 3 to 4 hours జర్నీ చేస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు. మధ్యప్రదేశ్లో ఉంది. నర్మదా నదం అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ. అమరకంటక పర్వతము అంటారు.
ఆ పర్వత ప్రాంతం మీదకి అడుగు పెట్టాడా ఇంకా వాడికి కొన్ని కోట్ల జన్మలలో చేసిన హింసాపాపాలన్నీ తొలగిపోతాయి. ఆ పర్వతం గురించి పద్మపురాణంలో అద్భుతంగా వర్ణించారు. చాలాసార్లు పద్మపురాణంలో ఇదివరకు చెప్పాం, అనేక పురాణాల్లో దాని గురించి చెప్పాం. అమరకంటక పర్వతం చాలా గొప్ప పర్వతం, నర్మదా పరిక్రమణ చేసే పర్వతం అన్నమాట అది. ఇంకా ఆఖరిది 9వ క్షేత్రం. ఈ 9వ క్షేత్రమునకు మీరు ఇదివరలో చాలా పర్యాయములు వెళ్ళి ఉంటారు అని నా నమ్మకం. వెళ్ళారా? కాశీ, వారణాసి క్షేత్రం. వారణాసి క్షేత్రంలో యమధర్మరాజు గారు ప్రతిష్ఠించిన లింగం ఉన్నది. దానికి ధర్మరాజేశ్వర లింగం, ధర్మేశ్వర లింగం అని పేరు. అక్కడే యమధర్మరాజు గారు శివకేశవుల యొక్క అష్టోత్తర శతనామములు రచించాడు. ఆ ప్రాంతం విశాలాక్షి ఆలయానికి దగ్గరలోనే ఉన్నది. యో ధర్మరాజ రచితాం లలిత ప్రబంధాం అని మీకు చెప్పాను నేను. అక్కడ ధర్మరాజు గారు రచించిన శివకేశవుల అష్టోత్తర శతనామములను భక్తితో పఠించిన వారికి పునర్జన్మే ఉండదు. అక్కడికి వెళ్ళాక హింసాపాపం కానీ ఇంకో పాపం కానీ ఏ పాపము ఉండదు. ఇవన్నీ దివ్యక్షేత్రాలు. విచిత్రం చెప్పమంటారా? ఈ 9 క్షేత్రాలు ఏ పాపాన్నైనా తొలగిస్తాయి, కానీ ఒక్క పాపాన్ని మాత్రం ఇవి కూడా తొలగించమని చెప్పేశారు. శివుడే చెప్పారు. ఏమిటది? గురుద్రోహం. గురువు మీద భక్తి ఉంటేనే ఈ పాపాలు పోతాయి. గురువులకు ద్రోహం చేసిన వాడిని మాత్రం ఎవ్వడూ రక్షించలేడు. త్రిమూర్తులే రక్షించమని చెప్పేశారు. అందువల్ల ఎప్పుడు మీరు ఈ పాపాలు పోవాలనుకుంటే మళ్ళీ గురుపాదాలు మాత్రం విడిచిపెట్టకండి. ఎన్ని పర్యాయాలు చెప్పారు చూడండి. ఒకసారి గరుడ పురాణం తీసుకొచ్చి చూడండి, అందులో ఉంటుంది. దేవీ భాగవతం చూడండి ఉంటుంది, శివపురాణం చూడండి ఉంటుంది. ప్రతి పురాణంలో చెప్పారు అన్ని పాపాలు ఈ క్షేత్రాలు తొలగిస్తాయి, కానీ గురుద్రోహికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. చనుని గురుద్రోహికి పరలోక గతులు అని మహాభారతం ద్రోణ పర్వంలో చెప్పారు. గురుద్రోహికి ఎప్పటికీ ఉత్తమ గతులు ఉండవు. అందువల్ల ఎప్పుడైనా గురువుని ఆశ్రయించాక, గురువు గారు ఇంత ప్రసాదం పెడితే తిన్నాక ఎప్పుడు ఒక్కనాడు కూడా వ్యతిరేకంగా మాట్లాడకండి. ఇది పోయే కాలం వచ్చినప్పుడు ఆ మాటలు మాట్లాడతా అంటే మనం ఇప్పుడు మొత్తం 9 క్షేత్రాలు మనకి హింసాది పాపాలు తొలగించి రక్షించే దివ్య క్షేత్రాలు 9 మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా. మొట్టమొదటిది బీహార్ పాట్నా, రెండవది నైమిశారణ్యంలోని హత్యాహరణ తీర్థం, మూడవది నాగేశ్వర జ్యోతిర్లింగం, నాలుగవది సౌరాష్ట్ర సోమనాథలింగం, ఐదవది అహోబల క్షేత్రంలో పార్వేట నరసింహస్వామి వారి క్షేత్రం, ఆరవది వైతరణీ నది, ఏడవది అస్సాంలోని కామాఖ్యాదేవి, ఎనిమిదవది ఏమిటన్నా అమరకంటకం నర్మదా నదీ తీరంలో. అసలు దాని పేరే అమరకంటకం అన్నారు. ఇక 9వది అవిముక్త క్షేత్రం, దివ్యక్షేత్రం వారణాసి. అది గంగా తీరంలో ఉంది. ఈ క్షేత్రాల ఆర్డరు గంగతో మొదలెట్టి గంగతో ఎండింగ్. చూడండి మీరు, బీహార్ పాట్నా గంగ దగ్గర, మళ్ళీ చివరిది వారణాసి గంగ. ఈ నవక్షేత్రములు మానవులలో ఉన్న నవరంధ్రాలని శుద్ధి చేసి ఈ నవరంధ్రాలతో కూడిన మానవ శరీరంలోకి మళ్లీ ప్రవేశించనవసరము లేకుండా శాశ్వతంగా కైవల్యమిచ్చి ఉత్తమ లోకాలు ఇచ్చి అక్కడే అట్టే పెట్టేలా చేసే దివ్యక్షేత్రములు. ఈ క్షేత్రములను ఎప్పుడైనా చూడొచ్చట. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపిన. ఈ మాసములోనే వెళ్ళాలి, ఈ దినమునే వెళ్ళాలనే నియమం లేదు. సదాసేవ్యం, ఎల్లప్పుడూ ఈ క్షేత్రములకు వెళ్ళవచ్చు. మనకు అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళాలి. ఒక్క అశుచిగా ఉన్నప్పుడు, ఆడవాళ్లు బయట ఉన్నప్పుడు మాత్రం దర్శనం చేసుకోకూడదు అలాంటి క్షేత్రాలని. ఒకవేళ కొంతమంది యోగం బాగాలేక కాశీ వెళ్ళాక బయట ఉన్నారనుకోండి, ఆ 3 రోజులు మానేసి 5వ రోజు నుంచి దర్శనం చేసుకోవాలి. తీరా అక్కడికి వెళ్ళాక మైలు వచ్చింది, పురుడు వచ్చింది, ఏదో వచ్చాయి, అప్పుడు దర్శనం ఆపి ఆ మైల శుద్ధి అయ్యాక అప్పుడు చేసుకోవాలి. వీలున్నంత వరకు ఈ క్షేత్రములను కనీసం దర్శనం చేసుకోలేకపోయినా ప్రశంసించమన్నారు. అంటే ఈ క్షేత్రాలని పొగడమన్నారు. ప్రతిరోజు ఈ క్షేత్రాలను తలుచుకోండి. ఈ 9 క్షేత్రాలు కాగితం మీద రాసుకోండి. రోజు ఉదయం లేవగానే ఈ నవక్షేత్రాలని పదే పదే తలుచుకోండి. అసలు తలుచుకుంటే కూడా కొంత పాపం పోతుందట. ఎంత గొప్పవండివి. ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ వాటిని తలుచుకుంటే మన పాపాలు పోతాయి. కాశీ వెళ్ళలేం, కానీ వెడతాం అనుకుంటే పాపాలు పోతాయి అని ఎన్నిసార్లు చెప్పాను మీకు. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణః సతతం కాశీవాస ఫలం లభేత్. నేను కాశీ వెడతాను అక్కడే ఉంటాను అని నిరంతరం పలికితే కూడా వాడి పాపాలు పోతాయి. కాబట్టి మనం కనీసం తలుచుకుందాం. ఈశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి. ఆ కరుణామూర్తి యొక్క లక్షణం అంతా ఎంత కాదు. పరమ పాపాత్ముడు కూడా రక్షిస్తాడు పాప ఆయన.
ఒక్క జరాసంధుడి కాలంలోనే పాపాలు వెర్రిగా పెరిగిపోయాట. ఇందాక చెప్పినట్టుగా పాటలీపుత్రకులు లింగ ప్రతిష్ఠ చేశారు, అద్భుతంగా నగర నిర్మాణం చేశారు. కొంతకాలం ఉన్న తర్వాత అప్పుడు మామగారికి విషయం తెలిసి ఆయన సంతోషపడి నా అల్లుడు ఏకంగా మగధ సామ్రాజ్యం స్థాపించాడని మామగారు సంతోషించాడు. తండ్రులు ఆ తర్వాత విషయం తెలుసుకుని పశ్చాత్తాపంతో మళ్లీ ఇతను చేరారు. ఆ కథ అంతా సుఖాంతం అయిందనుకోండి. తల్లులు తండ్రులు యథాప్రకారంగా కలిశారు. 1000 సంవత్సరములు పాటలీ సమేతంగా పుత్రకుడు రాజ్యపాలన చేశాడు. ఇది ఎప్పుడో కృతయుగంలో జరిగింది. తర్వాత త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగంలో జరాసంధుడు పరిపాలించాడు దాన్ని. ఈ జరాసంధుడు పరమక్రూరుడు. 16,000 మంది రాజకుమారుల్ని చెరసాల్లో పెట్టాట. ఒకళ్ళనే కాదు, ఇద్దరిని కాదు, 16,000. నరకాసురుడేమో ఆడపిల్లల్ని చెరసాల్లో పెట్టాడు. ఈ దుర్మార్గుడు రాజకుమారుల్ని చెరసాల్లో పెట్టాడు. పెట్టి ఏం చేసేవాడు తెలుసా? రోజు ఒకళ్ళనో ఇద్దరినో పీక కోసి నరికేసి ఆ రక్తంతో శివుడికి అభిషేకం చేసేవాడు. సంవత్సరానికి ఒక్కొక్కళ్ళు ఇద్దరు పోతూ ఉంటే ఏమవుతుంది? ఓ సంవత్సరానికి ఇంచుమించుగా 700 మందో 1000 మందో వాడికి మూడ్డుని బట్టి ఒకరోజు ఒకరోజు ఇద్దరు, దాదాపు 1000 మందిని చంపాడు వాడు. శ్రీకృష్ణుడు దుర్యోధనుడు మన భీముడి ద్వారా వాడిని చంపించే లోపు చాలా మంది చచ్చారు కూడా పాపం. ఈ 16,000 మంది రాజకుమారుకుల్ని చెరసాల్లో పెట్టి ప్రతిరోజు సూర్యుడు అస్తమించే సమయానికి పెద్ద బ్యాండు మేళం ఒకటి వేయించి డబడబా కొట్టిస్తూ కాళ్ళకి చేతులకి సంకెళ్లు వేయించి రాజకుమారుడి ముఖమంతా పసుపు కుంకం పూసి ఏదో బలి పశువుని అలంకరించినట్టుగా ఆ శివలింగం దగ్గరికి తీసుకొచ్చేవాడు. తీసుకొచ్చి రే పీక కోసి నీ నెత్తురుతో శివుడికి అభిషేకం చెయ్యనా, లేక చేతులు కోసి నెత్తురుతో అభిషేకం చేయనా, పొట్టలో పేగులు తీసి అందులోంచి వచ్చే నెత్తురుతో అభిషేకం చేయనా అనేవట్టు వాడిని బెదిరిస్తూ. దాంతో అవతలవాడు వణికిపోయేవాడు. మీరు బతికొండగా నీ పొట్టకొయినా, నీ చెయ్యికొయినా, నీ ముక్కు కోసి బజ్జీవైనా అంటే ఏమైపోతావు? ఏదో మీరంటే ధైర్యవంతులు మహానుభావులు అనుకోండి, ఓ మాదిరివాడు అయితే ఏమైపోతాడు? అసలే మామూలుగానే ఈ మధ్యన బయటకు వెళ్ళాలంటే భయపడిపోతున్నారు అంతాను. అలా బెదిరించి డబడబడబడబడబడ భయంకరమైన కరాళధ్వనులు చేయించేవట. ఈ బలిచ్చే ముందు బలి పశువు దగ్గర కొడతారండి డప్పులు. ఓరి దుంపతగా వీళ్ళ ఇంతకంటే రాక్షసులే ఉంటారు వాళ్ళు అనిపిస్తున్నారట. ఆ మేక ఆ చప్పుడుకే చచ్చిపోతుంది సగం. ఆ చప్పుడుకి మన గుండెకే పేలిపోతూ ఉంటుందన్నమాట. డుబుకు 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 అని కొట్టేసి తెగ తాగేసి దిక్కుమాలాళ్ళు. ఆ తర్వాత వీడిని ఇలా కాళ్ళు పైకెత్తి తలకెందులుగా ఎత్తివట. జరాసంధుడు పరమ బలవంతుడు. వాడిని అలా కాళ్ళు పుచ్చుకుని పైకెత్తి కత్తి పుచ్చుకుని ఒక్క దెబ్బకి తల నరికేసేవాడు. ఆ తర్వాత మొండెలా పెట్టేవాడు. ఆ మొండంలోంచి నెత్తురొచ్చి శివుడి మీద పడి ఆ శివుడికి అభిషేకం అయ్యేది. ఇలా రక్తాభిషేకం చేసేట. ఇది భైరవ పూజ అంటారు. మీరు చూడండి, అద్భుతమైనటువంటి రాజగృహంలో జరిగిన హింస గురించి చాలా వరకు సభాపర్వంలో రాశాడు. ఎరా ఇదొక పూజ అని అడిగాడు. శివుడికి ఎవడన్నా అలాగా రక్తంతో అభిషేకం చేస్తారా? ఇలాంటి పూజ చేస్తున్న నువ్వు వధారుహుడివి అన్నాడు కృష్ణుడు. అందుకే మూలంలో చూడండి, తెలుగులో నన్నయ్య గారు రాసిన సభాపర్వం చదవండి. ఆ దుర్మార్గుడు ఎంత క్రూరుడో తెలుస్తుంది మనకి. అటువంటి క్రూరుణ్ణి మావాడండి, వాడు మంచివాడండి అంటారు వీళ్ళు. పరమ దుర్మార్గుడైన దుర్యోధనుడినేమో హీరోగా చేసి ఎక్కువ నటించిన దుర్మార్గుడు. అందుకే చివరి రోజుల్లో తిండి లేక తెచ్చాడు. పదవి పోయి ఎందుకు తెచ్చాడు అనుకుంటున్నారు? పిచ్చి వేషాలు ఇస్తే అలాగే అవుతుంది. దుర్యోధనుడిని హీరోగా, భీముడిని విలన్గా చేస్తే ఆ పాపం అనిపిస్తాం మనం ఎప్పుడొకప్పుడు. ద్రౌపదిని పట్టుకుని దుర్యోధనుడు ఏమేమే అన్నాడా? అసలు ద్రౌపది నవ్విందే లేదు పాపం. వాళ్ళెవరో చెలికెత్తులు నవ్వితే ఇవిడు చూసింది, ఓ ముక్కంది. దానికే వాడు అలిగాడు, రెచ్చిపోయి మహాపాపం చేశాడు. ఆ పాప ప్రాయశ్చిత్తం దుర్యోధనుడు అనుభవించాడు. ఆ దుర్యోధనుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ అలాగే చూస్తున్నారు. చూడండి మీరు. ఆ జరాసంధుడు ఈ పాపిష్టి పనులు చేస్తూ ఉంటే శివుడు తట్టుకోలేకే భీముడి ద్వారా చంపించమని కృష్ణుడికి సందేశం ఇస్తే ఒక రోజున ఓ తమాషా జరిగింది. శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఒక పురోహితుడు వచ్చాడు. ఈ పురోహితుడు చెరసాలలో ఉన్నటువంటి రాజకుమారుల పురోహితుడు. కానీ గొప్ప విషయం ఒకటి చెప్పమంటారండి. ఇంత క్రూరుడైన జరాసంధుడికి బ్రాహ్మడంటే భక్తి ఉందండి. అందుకే అసలు అంతకాలం బతికెట్టవాడు. బ్రాహ్మడు కనపడితే మాత్రం కాళ్ళకి దండం పెట్టి పూజించి డబ్బు ఇవ్వకుండా ఏ పని చేయడు. అందుకే ఈ రాజకుమారులు చెరసాల్లో ఉంటే వాళ్ళని చూడడానికి వాళ్ళ పురోహితుల్ని ఎలవ చేశాడు. అందులో ఒక పురోహితుడు ఈ రాజకుమారుల యొక్క దుస్థితి చూసి జాలిపడి కృష్ణుడి దగ్గరకు వచ్చాడు ద్వారకా నగరానికి. కృష్ణుడు మహాత్ముడైనటువంటి ఆ వచ్చినటువంటి పురోహితుడికి స్వాగతం పలికి కూర్చోబెట్టి, మహాత్మా ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. అన్ని ఎరిగి కూడా ఏమి ఎరగనట్టు నటిస్తాడు ఆయన. అప్పుడు ఆయన,
జరాసంధుడి చెరసాలలో ఉన్న రాజకుమారులు పంపగా వచ్చానండి. వాడు భైరవ పూజ చేస్తున్నాడు, శివలింగాన్ని నరరక్తంతో అభిషేకిస్తున్నాడు, వాడు అత్యంత క్రూరుడు. ఆ చెరసాల నుంచి రక్షించమని రాజకుమారులు పంపించారు నన్ను అనగా, తథాస్తు, వాడికి ఇక పోయే కాలం వచ్చింది, ఇది శివాజ్ఞ అని కృష్ణుడు ఆయన పంపి అప్పుడు మహానుభావుడైన ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రప్రస్థపురానికి వెళ్ళాడు. అప్పుడే ఖాండవ వన దహనమైపోయి ఇంద్రప్రస్థం అనే నగర నిర్మాణం చేసుకుని అందులో సుఖంగా ఉన్నారు పాండవులు. వాళ్ళ చేత రాజసూయ యాగం చేయిస్తానని కంకణం కట్టుకుని ముందుగా జరాసంధుడిని చంపాలి, ఆ తర్వాత మిగతా వాళ్ళ సంగతి చూద్దాం అని జరాసంధుడి దగ్గరికి తీసుకెళ్లి భీముడి చేత వాడిని చీల్చి చంపించేశాడు. భీముడు మహాపరాక్రమవంతుడు, మళ్ళీ శివుడి తర్వాత శివుడు అంతటి వాడు, ఆయన ఆంజనేయుడి తర్వాత ఆంజనేయుడు అంతటి వాడు. ఆయన జరాసంధుడిని ఇలా బొర్రును చీల్చి మళ్ళీ కింద పారేసేవాట. ఈ రెండు ముక్కలు అతుక్కునేవి. ఈ జరాసంధుడి వెనకతలో ఫ్లాష్ బ్యాక్ ఉందండి. జరాసంధుడి తండ్రి పేరు బృహద్రథుడు. ఆయనకి 2 భార్యలు. ఈయనకి చాలా కాలం పిల్లలు పుట్టలేదు. అందుకని జరాసంధుడి తండ్రి బృహద్రథుడు ఒక మహర్షిని ఆశ్రయించాడు. ఆ మహర్షి ఆయనకు మామిడి పండు ఇచ్చాడు. ఈ పండు మీ భార్యకిచ్చి ఆవిడ చేత తినిపిస్తే నీకు బంగారం లాంటి కొడుకు పుడతాడు అన్నాడు. ఈయన తిన్నగా ఉండొచ్చు కదా. పండు ఇచ్చినప్పుడు పండు భార్యకి పెట్టకుండా నాకు 2 భార్యలు, ఈ పండుని 2 ముక్కలు చేసి పెడితే ఇద్దరికి చెరో పిల్లలను పుడతాడు అనుకుని ఈ పండుని సరిగ్గా మధ్యకి సమానంగా